వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మేము దర్శనంకి వెళ్ళిపోతున్నాము. తిరువన్నమలై శివాయ దర్శనంకి వెళ్తున్నాము. నిన్న అయితే 8 o'clockకి స్టార్ట్ చేసినాం మేము గిరి ప్రదక్షిణ. ఆల్మోస్ట్ 4 o'clock వరకు నైట్ చేస్తూనే ఉన్నాము. తర్వాతకి పడుకొని ఇప్పుడు మళ్ళీ లేట్గా లేచినాము. మమ్మీ మళ్ళీ టైమింగ్ చేంజెస్ చెప్తుంది. 8:30 to 3 వరకే నడిచామంట. తర్వాతకి మార్నింగ్ లేట్గా లేచినాం అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్ బ్రంచ్ చేసి దర్శనంకి వెళ్ళిపోతాం. ఇక్కడ మా మమ్మీ ఉంది. మమ్మీ ఇస్ ఫిల్లింగ్ వాటర్ బాటిల్. ఈ లుక్కి నేనైతే గెట్ రెడీ విత్ మీ షూట్ చేశాను. అది షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి. టైం అరౌండ్ 1 o'clock అవుతుంది. ఇంకా మేము లంచ్కి వెళ్తున్నాం. మా రూమ్ దగ్గరలోనే ఈ హోటల్ కనిపించింది. సో మేము ఇక్కడికి వెళ్ళిపోయినాం. ఇదైతే అసలు హోటల్ లాగే అనిపించలేదు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టే అనిపించింది. చూడండి ఎంత బాగుందో, పాత కాలం ఇంట్లో కూర్చొని తిన్నట్టు అనిపించింది. ఇక్కడైతే మేము మీల్స్ ఆర్డర్ చేసాము. క్యారెట్, బీన్స్, చట్నీ, రైస్. ఆల్రెడీ అరుణాచలం వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే ఫుడ్ అయితే కష్టంగా అనిపిస్తుంది, మనం తినలేము అని చెప్పారు. బట్ ఈ హోటల్లో మాత్రం అట్లా ఏం లేదు, కొంచెం బెటర్ గానే ఉంది ఇంట్లో చేసుకున్నట్టు. మన సైడ్ మనం పప్పు ఎలా తింటామో వీళ్ళు అట్లా సాంబార్ తింటున్నారు. మనకైతే పప్పు ఇక్కడ దొరకదు అసలు. ఈ హోటల్ రాజగోపురం ముందే ఉంటుంది కాబట్టి ఇంకా మేము లంచ్ చేసి టెంపుల్ కి స్టార్ట్ అయిపోయినాము. మేము వెళ్ళింది జూలై ఎండింగ్ టైమ్ లో. జూలై ఎండింగ్ టైం అంటే మనకైతే వర్షాలే గుర్తొస్తాయి. వర్షం పడుతుందేమో అనుకుంటే ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. ఇలా రాజగోపురం దగ్గరనే మనకి ఇట్లా బోర్డు ఉంటది, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. మళ్ళీ గోపురం దాటినాక కూడా ఇంకా 2 వేస్ ఉంటాయి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి అని. మాకు ఇన్ఫర్మేషన్ అంతా తెలియదు కాబట్టి మేమైతే లెఫ్ట్ లో వెళ్ళినాం. అండ్ అక్కడ బోర్డ్స్ కూడా సరిగ్గా లేకుండే. లెఫ్ట్ ఏమో ఫ్రీ దర్శనం, రైట్ ఏమో స్పెషల్ ఎంట్రీ దర్శనం. ఇక్కడ ఇంకో క్యూ లైన్ కనిపిస్తుంది కదా, అదైతే అన్నదానం కోసం క్యూ లైన్ అన్నమాట. ఇక్కడ ఒకటే కొంచెం రష్ ఉన్నారు, తర్వాత అయితే ఖాళీగా ఉంది. బట్ నడవడమే చాలా దూరం నడవాలి. ఇదైతే టెంపుల్ లోపల. టెంపుల్ లోపలికైతే మనకు ఫోన్స్ అలౌడ్ ఉంటుంది. మెయిన్ గర్భగుడి దగ్గరకు వచ్చేసరికి కొంచెం రష్ ఎక్కువ ఉన్నారు కాబట్టి స్లోగా క్యూ లైన్ వెళ్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఆరో పెట్టాను, ఇదే శివయ్య టెంపుల్. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా అరుణాచలం రాలేకపోతుంటే ఈ వీడియో చూస్తే అయినా కొంచెం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, టెంపుల్ కి వచ్చిన ఫీలింగ్ ఉంటుందని ఇట్లా వీడియో రికార్డ్ చేశాను. అలా టెంపుల్ నుంచి బయటికి రాగానే మీకు అమ్మవారి టెంపుల్ కూడా కనిపిస్తుంది, అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఒక 10 minutes లో మీకు దర్శనం అయిపోతుంది. ఇక్కడైతే అమ్మవారు అయితే చాలా బాగున్నారు. అన్ని దర్శనాలు కంప్లీట్ అయ్యాక ఇలా మేము ప్రసాదం కౌంటర్స్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడైతే ఏ ప్రసాదంకి ఎంత ప్రైస్ కూడా రాసుంది. మేము ఇలా ప్రసాదంకి స్వీట్ పొంగల్ అండ్ పులిహోర తీసుకున్నాము. నేను ఏమనుకున్నా అంటే ఈ ప్రసాదం అయితే ఫ్రీగా ఇస్తారు, తర్వాతకి వేరే ప్రసాదం కొనుక్కోవాలనుకున్నా. బట్ ఇక్కడ అట్లా ఏం లేదు, అన్ని ప్రసాదాలు కొనుక్కోవాలి డబ్బులతోనే. చుట్టాలకి అండ్ ఇంటి పక్కల ఉండే వాళ్ళ కోసం అని చెప్పి మేము ఇలా లడ్డు ప్రసాదం తీసుకున్నాం. మేము ఫస్ట్ టెంపుల్ కి వస్తుంటే బయట కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు అయితే 2 కొబ్బరికాయలు తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పారు. ఒకటి శివయ్య టెంపుల్ లో, ఒకటి అమ్మవారి టెంపుల్ లో కొట్టాలన్నారు. శివయ్య టెంపుల్ దగ్గర అయితే బయటికి రాగానే కొంచెం లెఫ్ట్ లో ఒక పూజారి ఇంకొక టెంపుల్ ఉంది, అక్కడ కొడుతున్నాడు. బట్ అమ్మవారి టెంపుల్ లో అయితే అట్లేం లేకుండే. సో ఇక్కడ బయటికి వచ్చాక ఇక్కడ వేరే వాళ్ళు కూడా కొట్టడం చూసి మేము కూడా ఇక్కడే కొట్టినాం. ఈ గోపురం చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. నాకైతే ఇక్కడ ఏ గోపురం ని చూసినా వీడియో రికార్డ్ చేయాలనిపిస్తుంది. నేను ఇక్కడ బేసిక్ గా గమనించింది ఏంటంటే తమిళ్ వాళ్ళకంటే తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ చెట్టుని మనం చాలా వీడియోస్ లో చూసే ఉంటాము. అంటే మహర్షులు ఇక్కడ బల్లి రూపంలో మనకు దర్శనం ఇస్తారు. చెట్టు పైన ఉండే బల్లి కనిపిస్తే అదృష్టం అని చెప్తారు. ఎమర్జెన్సీ కోసం ఈ చెట్టు దాటిన తర్వాతనే మనకు రైట్ సైడ్ లో వాష్రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అరుణాచలం వచ్చే ముందు మేము కూడా యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసాము. బట్ ఎక్కడా కూడా నాకు టోటల్ గా ఫుల్ ఇన్ఫర్మేషన్ కనపడలేదు. అంటే నా వీడియోలో మీకు మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందని కూడా నేను చెప్పను, బట్ ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం మనకు యూట్యూబ్ లో దొరకదు. మీకు ఎట్లా అనిపించింది దర్శనం? మంచిగా అనిపించింది. సూపరా? సూపర్. ఫస్ట్ టైం వచ్చినాము, ఎప్పుడు చూడలేదని ఇష్టంతో వచ్చినాము. ఇప్పుడు మంచిగా అనిపించింది. దర్శనం కూడా మంచిగా అయింది. రాత్రి కూడా గిరిపడ దర్శనం కూడా మంచిగా తిరిగిన చల్లపూటన తిరుగుకుంటా మంచిగా బోండలు టెంకాయ నీళ్ళు అన్నీ తాగుకుంటా ఒక్కసారి కూడా యాస్టక్ అనేది అనిపించలేదు. మంచిగా తిరిగినాం. దర్శనం కూడా రాత్రి 3 గంటల వరకు గిరిపడ దర్శనం అయిపోయింది. పండుగ కూడా మంచిగా దూరినాం. ఆ నుంచి వచ్చినా మంచిగా పండుకున్నాము. తెలంగాణ వేసి మళ్ళీ అంతా ఫ్రెష్ అయ్యిందరం. మళ్ళా దర్శనానికి కూడా వచ్చినాం. శివయ్య దర్శనం కూడా మంచిగా అయింది. అమ్మవారి దర్శనం కూడా మంచిగా అయింది. మంచిగా అయింది. ఎవరో తెలియదు కానీ తర్వాత నేను డీటెయిల్స్ ఇస్తాను దర్శనం గురించి, ఒక మంచి టిప్స్ ఇస్తాను. అండ్ ఏంటంటే ఒక దగ్గర మీకు స్పెషల్ లోపలికి వెళ్ళినాక నాకు లైటింగ్ వస్తలేదు, ఎట్లా తీస్తున్నావు కొంచెం ముందుకు వెళ్ళినాక తీస్తా.
చెప్పు దర్శనం ఎట్లయింది? దర్శనం చాలా బాగా జరిగింది. అనుకున్న సమయం కంటే ఇంకా త్వరగానే అయిపోయింది. 2 hours అనుకున్న లోపు 1 hour లోపే అయిపోయింది. శ్రీ అరుణాచల శివయ్య శంభో శంకర హరహర మహాదేవ. చాలా నువ్వు ఓం నమ శివాయ అని చెప్తా అన్న సిగ్గుపడుతున్నాడు గైస్. ఇంక ఇక్కడైతే మేము నందీశ్వరుని దగ్గరకు వచ్చేసాం. మెయిన్ గా రాజగోపురం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. మనం టెంపుల్ లోకి ఎంటర్ అవ్వాలంటే రాజగోపురం నుంచి రావాలి. టెంపుల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే సౌత్ దక్షిణ గోపురం నుంచి బయటికి వెళ్ళాలి. బట్ మేమైతే తెలియక ఎంట్రీ అండ్ ఎగ్జిట్ 2 రాజగోపురం నుంచే చేసినాము. ప్రాబ్లం ఏమి ఉండదు అనుకోండి. మేము యాక్చువల్లీ మళ్ళీ రాజగోపురం సైడ్ రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, ఇంకా వేరే టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకుందామని వచ్చాము. టెంపుల్ నుంచి బయటికి వచ్చాక మేము ఒక ఆటో తీసుకొని శ్రీ రమణ మహర్షి ఆశ్రమంకి అయితే వెళ్ళిపోయినాము. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. అందరూ సైలెంట్ గా ఉంటారు అండ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా సైలెన్స్ బోర్డ్ పెడతారు. స్టార్టింగ్ లోనే ఇలా మెడిటేషన్ హాల్ ఉంటుంది. అందరూ ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసుకుంటారు. ఇక్కడ మెడిటేషన్ హాల్ లో అయితే నేనేం వీడియో రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నమాట. అలా మెడిటేషన్ హాల్ పక్కనే మనకి ఇలా చిన్న టెంపుల్ లాగా శివయ్య లింగం ఉంటుంది. ఇక్కడికి మేము ఈవినింగ్ టైమ్ లో 5 o'clock అట్లా వెళ్ళినాం కాబట్టి అభిషేకం కూడా జరుగుతుండే, చాలా బాగా అనిపించింది. ఇక్కడ పీకాక్స్ అయితే ఫ్రీగా తిరుగుతుంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ రమణ మహర్షి పెంచుకున్న యానిమల్స్ వి సమాధులు అన్నమాట. మొత్తం 4 ఉన్నాయి, డాగ్, కౌ, క్రో అండ్ డీర్ వి. నెక్స్ట్ అయితే మేము కొండపైకి వెళ్ళాలనుకున్నాము. అక్కడ స్కందాశ్రమం ఉంటుంది కదా, బట్ అన్ఫార్చునేట్లీ ఎంట్రీ క్లోజ్ చేశారు. ఎందుకనంటే ఇక్కడ టైమింగ్ అయిపోయింది అనమాట. సో మీరు ఎప్పుడైనా వెళ్తే టైమింగ్ చూసుకొని వెళ్ళండి. ఇక్కడ బోర్డు పైన టైమింగ్స్ ఉన్నాయి చూడండి. మళ్ళీ సేమ్ రిటర్న్ ఆటో తీసుకుని రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడైతే షాపింగ్ చేసుకున్నాం. ఇక్కడైతే దేవునికి సంబంధించిన ఐటమ్స్ కాకుండా ఇంకెక్కువగా ఏమీ లేవు. చాలా వరకు అయితే ఈ ఫోటో ఫ్రేమ్స్ షాప్సే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అలా లైట్ గా షాపింగ్ చేసుకొని మళ్ళీ రూమ్ కి అయితే వెళ్ళిపోయినాం. అంత దర్శనం షాపింగ్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చినాం అనమాట. ఇప్పుడే నేను ఒక టిప్ ఇస్తా అన్నా కదా, ఏంటంటే మీరు టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ వెళ్ళినా మనకు తీర్థం, మన తెలంగాణ ఆంధ్రాలో తీర్థం ఎక్కువ ఇస్తారు కదా టెంపుల్స్లో. ఇక్కడ అట్లా లేదనమాట. మొత్తం శివుని టెంపుల్ కాబట్టి ఎక్కడ పోయినా నీకు చేతిలో పెట్టాలి, చేతిలో విభూతి పెడతారు. అమ్మవారి టెంపుల్ అయితే కుంకుమ పెడతారు అంతే. ఇఫ్ ఇన్ కేస్ నీకు మంచి ప్యాకెట్లో ఇట్లా పేపర్ ప్యాకెట్లో వేసి ఇస్తారు, అది కూడా ఇస్తారు. కానీ మీరు దక్షిణ 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ అట్లా పూజారికి ఇస్తే ఒక ప్యాకెట్ ఇస్తారు ఒక్కొక్క పర్సన్కి. మీరు అదే బయట కూడా కొనుక్కోవాలంటే బయట కూడా ఉంటాయి, 10 రూపీస్కి 2 అనమాట. మీకు అన్ని టెంపుల్స్లో విభూది కుంకుమ ఇస్తారు, చేతిలోనే పట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక పేపర్ క్యారీ చేయండి మీరు, ప్లెయిన్ పేపర్ కానీ ఏదైనా, అందులో వేసుకొని మీరు మంచిగా దాని ఇంటికి తీసుకెళ్ళొచ్చు. మీకు రిలేటివ్స్కి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఎవరి ఇవ్వని టిప్ నేను ఇస్తున్నా అని నేను అనుకుంటున్నా. లైక్ మాకైతే తెలియదు ఇట్లా పేపర్ తీసుకెళ్ళాలని. కొంతమంది తీసుకొచ్చుకున్నారు ఎవరి పేపర్స్ వాళ్ళు. అట్లా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు టెంపుల్స్కి కానీ ఎవరైనా చెప్తే తెచ్చుకున్నట్టున్నారు. మీరు కూడా నెక్స్ట్ టైం అరుణాచలం వస్తే ఒక పేపర్ క్యారీ చేయండి. అన్ని టెంపుల్స్లో మంచిగా విభూది కుంకుమ ఇస్తారు. ఇంకొకటి, మేమైతే ఫ్రీ దర్శనంలోనే వెళ్ళినాము. బట్ కాకపోతే లోపలికి వెళ్ళిపోయినాక, మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిపోయినాక అక్కడ మీకు జనరల్ అండ్ స్పెషల్ ఎంట్రీ అని చెప్పి ఉంటుంది. అక్కడ మీరు స్పెషల్ ఎంట్రీ సైడ్ వెళ్తే ఆ లైన్లో నుంచి వెళ్ళిన వాళ్ళకి కొంచెం దేవుడికి దగ్గరలో వెళ్తారనమాట. కానీ మేమైతే ఏం మనీ పే చేయలేదు, బట్ అయినా కూడా స్పెషల్ ఎంట్రీ దాంట్లోనే వెళ్ళిపోయినాం. ఎవరేం అడగరు అనమాట అక్కడ. అంటే అటు సైడ్ వేదే ఓపెన్ చేశారు మేము వెళ్ళే టైంకి. అందుకోసమే కొంచెం చూసుకోండి. మీరు కూడా 2 queues ఉంటాయి అనమాట, జనరల్ అండ్ స్పెషల్ అని. ఎందులో అయినా వెళ్ళొచ్చు మీరు లాస్ట్కి. స్పెషల్లో వెళ్తే కొంచెం దగ్గర నుంచి చూడవచ్చు టెంపుల్ని. ఫస్ట్ మనకి శివుని టెంపుల్ వస్తుంది. అదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత త్వరగానే ముందే ఉంటుంది. తర్వాతకి నెక్స్ట్ అది అయిపోయాక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మాకైతే దర్శనం 1 hourలో అయిపోయింది. కొంచెం నడవడమే ఎక్కువ ఉంది, రష్ ఏం లేదు. కానీ కొంచెం బ్యారిగేట్స్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో త్వరగానే అయిపోయింది. బట్ ఒకటి చూపించారు కదా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కువ వైరల్ అయింది. ఒక సర్కిల్ నుంచి చూస్తే మొత్తం అన్ని గోపురాలు కనిపిస్తాయి అని చెప్పి, అదే ఒక సర్కిల్ నుంచి చూస్తే అన్ని 9 గోపురాలు కనిపిస్తాయి అని చెప్పి ఉంది. బట్ అక్కడిది అవే బ్లాక్ చేసినారు, అక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. సో అందుకే అది నేను తీయలేదు. ఇంకా ఇప్పుడు టైం అరౌండ్ 7 o'clock అవుతుంది. ఇప్పుడు మేము మా డ్రెస్సింగ్ అంతా చేంజ్ చేసుకొని డిన్నర్కి వెళ్ళిపోతాము.
డిన్నర్ అయితే సేమ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ ఎక్కడ చేసినామో అక్కడికే వెళ్ళినాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో రూమ్ టూర్ చూపించాను. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే ఇక్కడ చూస్తారని చెప్పి మళ్ళీ పెడుతున్నాను. గిరి ప్రదక్షిణ వీడియో నేను సపరేట్ గా చేశాను. అది మన ఛానల్లో ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఐ బటన్స్ లో పెడతాను చూడండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. Funky dope.